న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత హైకమాండ్దే. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ. పుట్టిన ఊరికి రుణం తీర్చడం నా బాధ్యత. 39వ వార్డు కోటవీధిలో కుల పెద్దలను కలిసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఎగువ అహోబిలంలో జ్వాల నరసింహస్వామి, చెంచు లక్ష్మి అమ్మవార్ల కన్నుల పండగ కళ్యాణ మహోత్సవం. నంద్యాలలో 10వ తరగతి వార్షిక పరీక్షల్లో గణితం పరీక్షకు జిల్లాల్లో 2688 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లుగా డిఈఓ సుధాకర్ రెడ్డి వెల్లడి. శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించిన నుంచి వెంటిలేటర్ పైనే ఉన్న సరైన నిర్ణయం తీసుకుని తనకు ఊపిరి పోయిండని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. నగరంలోని అరసవల్లిలోని గుండా దంపతుల నివాసంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు ఎమ్మెల్సీ పదవులు అవసరం లేదని, తమకు ఎమ్మెల్సీ ఇచ్చినా అంగీకరించాలని స్పష్టం చేశారు. ప్రజలు కార్యకర్తల అజెండాయే తమ అజెండా అని, తమకు ఏనాడు వ్యక్తిగత అజెండా లేదని వివరించారు. పార్టీ క్రమశిక్షణ అన్నారు. ఈనాడు పరిస్థితి ఏమైందన్న ప్రశ్నకు సమాధానం లేకుండా పోయిందన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉండి కష్టకాలంలో ఉన్నప్పుడు లక్ష్మీదేవి వెంట ఉన్న గ్రూప్ అంతా క్రమశిక్షణతో పనిచేశారన్నారు. 2 ఏళ్ల క్రితం నుంచి క్రమశిక్షణ లేకుండా ఎవరితోనూ మనకు సంబంధం లేదని చెబుతూ కార్యక్రమాలు నిర్వహిస్తూ వ్యక్తికి టికెట్ ఇవ్వడం సమంజసం కాదని స్పష్టం చేశారు. క్రమశిక్షణ కలిగిన వారంతా ఒక గ్రూపుగా, క్రమశిక్షణ లేని వారంతా ఒక గ్రూపుగా మారడం బాధాకరమని వివరించారు. పార్టీలో అసమ్మతి చిచ్చు రేపిన వ్యక్తికి టికెట్ కేటాయించడం సరికాదని చెప్పారు. పార్టీలో వర్గపోరుపై పలుమార్లు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు దృష్టికి తెచ్చారని, అయినా ఆయన పరిస్థితి చక్కదిద్దలేదని చెప్పారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుని కార్యకర్తలు, ప్రజల మనోభావాలను కాపాడాలని ఆకాంక్షించారు. మన వాళ్ళంతా, ముఖ్యంగా మన నాయకులంతా మా తాలూకా అభిప్రాయాలు తెలియజెప్పడం జరిగింది. ఇవే అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు కూడా అడగండి. నేను ఒకటే చెప్పాను, మీ ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే లక్ష్మీదేవి గారికి టిక్కెట్ ఇవ్వడం లేదు అన్నటువంటి విషయం నిన్న నేను ఒక మ్యారేజ్కి వెళ్తునేటప్పుడు నేను ఒక సర్వేలో విన్నాను. విన్న తర్వాత పర్యవసానం ఎలా ఉంటుందని చెప్పి నర్సన్నపేట పెళ్లి నుంచి వెంటనే రావడం జరిగింది. అందుకోసం అని చెప్పి ఈ విషయంలో టిక్కెట్ ఇవ్వడం లేదు అన్న విషయం నాకు తెలీదు అని నేను తెలియజేసుకుంటున్నాను. ఇది ఒకవైపు. మరొక వైపు లక్ష్మీదేవి గారికి మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జ్, ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఇవ్వడం జరిగింది. గత 5 ఏళ్ళు కూడా ఆవిడ పనిచేసింది. ముఖ్యంగా మేమంతా, నేను అనుకుంటున్నాను, మరొకలా నన్ను తప్పుడు అభిప్రాయం పెట్టుకోకండి, ఒక క్రమశిక్షణ ఉన్నటువంటి కార్యకర్తలుగా, నాయకులుగా పార్టీ నిర్దేశించినటువంటి ఒక ఇన్ఛార్జి దగ్గర మేము పనిచేస్తున్నాం అంటే, నేను నా అభిప్రాయం ఏంటంటే పార్టీ మీద విధేయత ఒకవైపు అయితే, రెండోది ఏంటంటే ఒక క్రమశిక్షణతో లక్ష్మీదేవి గారి దగ్గర మీ అంతా ముందుకొచ్చి ఈ యొక్క 5 ఏళ్ల కార్యక్రమం తీసుకెళ్లడం జరిగింది. అంటే నేను ఒకటంట, మీరు క్రమశిక్షణ అంటూ మీలో లేకపోతే లక్ష్మీదేవి గారు ఇన్ఛార్జిగా ఉన్న సందర్భంలో ఆటు పోట్లకి అన్నిటికీ కూడా మీరు భరించి ఆవిడ వెనక ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అటువంటి సందర్భంలో మనందరికీ తెలుసు, గతంలో ఒక ఇంచుమించు 2 ఏళ్ల కిందట యువతకి ఇవ్వాలి అన్నటువంటి అడిగేటప్పుడు నేను చెప్పా, ఈ యొక్క విధానం ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే భేదాభిప్రాయాలు కార్యకర్తల్లో వచ్చాయంటే చాలా ప్రమాదం.
అటువంటి భేదాభిప్రాయాల కోసం రాకుండా ఉండాలంటే మనందరం ఒక తాటి మీదే ముందుకెళ్ళాలి. పార్టీ నిర్దేశించి యువతికి ప్రకటిస్తే ఇచ్చింది. అదేవిధంగా లేడీస్ కోటా కింద లేడీస్కి ఇచ్చినా పర్వాలేదు అన్నటువంటి విషయం నేను ఓపెన్ గా చెప్పాను. మీ అంతా విన్నారు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అటువంటి సందర్భంలో అసమ్మతి అని ఒక గ్రూప్ పెట్టుకొని ఈ యొక్క విధానంలో ఆయన ముందుకెళ్ళడం వల్ల ఈవేళ మనకు ఒక పెద్ద ప్రతిబంధకం వచ్చింది. ఏంటంటే ఒక పక్క క్రమశిక్షణతో పార్టీ నిర్దేశించారు. ఎందుకు కోరికలేమంటే నాకేదో పార్టీ పరంగా ఏదో ఎమ్మెల్సీ ఇస్తారు, ఇంకేదో ఇస్తారా, ఇంకోటి ఇస్తారంటే నాకు ఏనాడు కూడా పర్సనల్ ఎజెండా లేదు. గత 40 ఏళ్ళుగా నేను ఒకటే, నా ఎజెండా మీ ఎజెండా, ప్రజల కోసం ఎజెండా. మనం ఎవరు కూడా వ్యక్తిగత పనుల కోసం ఏనాడు కూడా ఈ పార్టీని ఉపయోగించలేదు, ఉపయోగించామని కూడా మేము ఈ సందర్భంగా మనసుకుంటున్నాం. రేపు మా ఏదో ఎమ్మెల్సీ ఏదో పాలిస్తే మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి మేము ముందు అయితే ఈవేళ ఉన్న ప్రతిబంధకం అంతా ఒకటే. నాకు అడిగితే 2 గ్రూపులుగా మారిపోయిన సందర్భంలో న్యూట్రాలిటీ మెయింటైన్ చేసినటువంటి ఆయనకైనా లక్ష్మీదేవికి ఇచ్చినా పర్వాలేదు, బలమైన వ్యక్తి. లేదు అన్నప్పుడు న్యూట్రల్ గా వ్యవహరించిన వ్యక్తికైనా ఇస్తారేమో అనుకున్నాను. కానీ ఒక అసమ్మతికి రాజ్యం పోసి తెర వెలిగించినటువంటి వ్యక్తికి ఈవేళ ఈ టికెట్ ఇవ్వడం మాత్రం నేను నిర్ద్వందంగా నేను ఖండిస్తున్నానని చెప్పి నేను ఈ సందర్భాన్ని వ్యక్తిగత ఎజెండా లేదు. ఎందుకంటే నేను ఎమ్మెల్సీ గానీ ఎమ్మెల్యే నాకు కానీ ఏది యాక్సెప్ట్ చేయను. అదేవిధంగా మా ఆవిడికే ఇమ్మని చెప్పి కూడా నేను డిమాండ్ చేయను. కానీ ఈ వర్గాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలనుకునేటప్పుడు న్యూట్రల్ క్యాండిడేట్ అయినా ఉండాలి తప్ప ఇలాగా ఒక వర్గ పోరుకి నాంది ప్రస్తావన చేసినటువంటి వారిని ఈ యొక్క విధానం ప్రోత్సహించడం సరైనది కాదు. పార్టీ క్రమశిక్షణే ఇట్ ఈజ్ ఎట్ పెయిల్ అని చెప్పి నేను ఈ సందర్భం మనం చేస్తున్నాను. క్రమశిక్షణే ఊపిరిగా పెట్టుకున్నాం. అందుకే మనం బానిసలుగా ఇవాళ ఉన్నాం. ఎందుకు బానిసలుగా ఉన్నామంటే ఆ వేళ నాకు ఇన్ఛార్జ్ ఇవ్వకపోయినా బానిసగానే ఉన్నాను. ఎందుకంటే ఒక పార్టీలో సేవకుడిగా చేరిపోయిన తర్వాత ఒక నాయకత్వం, ఒక సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లిన తర్వాత ఆ యొక్క బానిసత్వంలోకి వెళ్ళిపోతాం. తప్పు కాదు, పార్టీని బానిసలుగానే ఉండాలి. అటువంటి బానిసత్వ ఆలోచనలే మనకు ఉన్నాయి తప్ప ఏనాడు కూడా పార్టీ మీద తిరగబడదాం అన్నటువంటి ఆలోచన కళలో కూడా మన ఎవరికీ లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకోసం మన వారికి చెప్పండి, సర్దిద్దండి. ఏ విధంగా సర్దిస్తారో అందరికీ చెప్పండి, అందరికీ చెప్పి మీరు కన్విన్స్ చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ నన్ను మరొకలా అపార్థం చేసుకోకండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఇప్పుడు ప్రస్తుతం వెంటిలేటర్లో ఉన్నాను ఈ దెబ్బకి. అందుకోసం వెంటిలేటర్లో ఉండేవాడికి మళ్ళీ ఊపిరిచ్చేటట్లు ఎంత ముందు పెట్టండి. నంద్యాలలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న బస్సు యాత్ర నెల 27న ఇడుపులపాయ నుంచి ప్రారంభమై అదే రోజున రాత్రి ఆళ్లగడ్డకు చేరుకోనుంది. ఈ సందర్భంగా నంద్యాల ప్రభుత్వ గవర్నమెంట్ కళాశాల మైదానం ప్రదేశాన్ని ఎంపీ పోచా బ్రహ్మానందారెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, పాలక మండలి సభ్యులు రాజగోపాలరెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాన రాంభూపాలారెడ్డి, శిల్పా రవికిషోర్ రెడ్డిలు, గంగుల బిజేంద్రారెడ్డి, నంద్యాల జిల్లా ఎమ్మెల్సీ ఇసాక్ పాషా కలిసి పరిశీలించారు. నంద్యాలలో బస్సు యాత్ర 28 నంద్యాలకు చేరుకోనుంది. ఇక పట్టణంలో బహిరంగ సభకు అవసరమైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎస్బీజీ మైదానాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా 28వ తేదీ నంద్యాలలో భారీ బహిరంగ సభ మేము సిద్ధం బస్సు యాత్ర విజయవంతం చేయాలని, ప్రజలు కార్యకర్తల కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వచ్చిన పార్కింగ్ ప్లేస్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పుడు ఆడ 2 ర్యాంపులు చేసి ఆ వల్ల ఉందా లోపల ఇద్దరికేనా ఇద్దరికే పార్కింగ్ దీంట్లో నాట్ ఎంట్రీ దీంట్లో ఉండదు.
ఇక్కడ లోపల దిగుతారు లోపల అన్ని బస్సులు జనాలు ఇట్లే వచ్చి ఈ లోపలికి రా జనాలు వచ్చేదానికి పార్కింగ్ అవ్వాలి బస్సులు దిగిన కదా అంటే మినిమం 10 నిమిషాలు 10 బస్సులు సరే కొట్టుకుంటారు జిల్లాలు కలిపితే అప్పుడు నంద్యాల జిల్లా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో 8వ రోజు జ్వాల నరసింహస్వామి చెంచులక్ష్మి అమ్మవార్ల కళ్యాణాన్ని వేద పండితులు కన్నెల పండుగగా నిర్వహించారు. ముందుగా ఎగువ అహోబిలంలో జ్వాల నరసింహస్వామికి తిరుమంజనం గజవాహనం కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వేద పండితులు స్వామి అమ్మవార్లకు విశేషంగా పూలమాలలతో అలంకరించి పల్లకిలో కళ్యాణ మండపానికి చేర్చారు. అక్కడ అశేష భక్తజనుల మధ్య స్వామి అమ్మవార్లకు సాంప్రదాయబద్ధంగా ఎదురొల్లి నిర్వహించి వేద మంత్రోచ్చరణల మధ్య కన్నెల పండుగ కళ్యాణాన్ని నిర్వహించారు. కళ్యాణోత్సవంలో పద్మశాలి సంఘ కర్నూలుకు చెందిన మేర్వా లక్ష్మయ్య ఉషారాణి దంపతులు ఉభయదాతలుగా కూర్చున్నారు. ఇక అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం వేణుగోపాల స్వామి అలంకారంలో ప్రహ్లాద వరద స్వామి భక్తులకు దర్శనం కల్పించారు. ఆ తర్వాత చున్నాభిషేకం అభిషేకం నిర్వహించారు. రాత్రి పొన్నా చెట్టు వాహనంపై వివరించారు. ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే భక్తులందరికీ లోక కళ్యాణం జరగాలని చెప్పి ఉద్దేశంతో భగవంతుడికి కళ్యాణం చేసి ప్రపంచానికి కళ్యాణం ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈ బ్రహ్మోత్సవంలో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ కళ్యాణంలో ప్రతి ఒక్క భక్తులు పేరు పేరున స్వామివారిని ప్రత్యక్షంగా పరోక్షంగా దర్శనం చేసుకుంటే వారికి అన్ని విధమైన కళ్యాణం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. కనుక శ్రీభూమి నీల చెంచులక్ష్మీ నాయికాధమేళశ్రీ జ్వాలా నృసింహస్వామి వారి యొక్క శోభకృత్నామ సంవత్సర కళ్యాణ మహోత్సవం ఇంకా కొన్ని క్షణాల్లో స్వామివారిని ఉత్సవంగా వేంచేసి ఎదురుకోళ్లు జరిపి పిండిగా చూడడం సమర్పించి మహామంగళహారతి జరిపి ఏకాసనంలో స్వామివారిని పొలు మంటపంలో వేంచేసి స్వామివారికి సంకల్పం విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం అగ్ని ప్రతిష్ఠ పరప్రేషణం గోత్ర ప్రవరణ మాంగళ్య ధారణం రాజహోమం వారణమాయుధం అనే గోదాదేవి కలవెన్న ఆ ఒక్క పాసురాలని పాడి తదనంతరం మహా అభినివేదనం జరిపి స్వామివారికి మహామంగళహారతి జరుగుతుంది. ఈ ఒక్క మహోత్సవం ప్రతి సంవత్సరం పద్మశాలీయ సంఘ సభ్యుల ద్వారా ఈ ఒక్క మహోత్సవానికి ఉభయదారులు ఇచ్చేసి వారికి ఎంతో మంది వేల మంది లక్ష మందిలో ఉన్న ఎవరికో ఒకరికి అవకాశం కలిగే ఈ ఒక్క ఉభయదారులు అనే ఒక పేరు కలిగి వారు ఈ సంవత్సరం పొద్దుటూరుకు సంబంధించిన కర్నూలు వాస్తవ్యుడు అదేవిధంగా దిగువ హోమంలో రేపు జరిగే కళ్యాణ ఉత్సవానికి కూడా రాజంపేట వాస్తు వారు ఉభయదారులకు ఇచ్చేసి ఈ ఒక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కనుక స్వామివారిని ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా
పరోక్షంగా ఆన్లైన్ ద్వారా నంద్యాలలో 10వ తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా జరిగిన గణితం పరీక్షకు జిల్లాలో 2688 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లుగా డీఈఓ సుధాకర్ రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 134 పరీక్షా కేంద్రాల్లో 28559 మంది విద్యార్థులకు గాను 25911 మంది విద్యార్థులు హాజరైన పరీక్షలు రాశారు. 90% హాజరు నమోదైనట్లుగా డీఈఓ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 10 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 49 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా రాష్ట్ర పరిశీలకులు ఆర్ఎస్ గంగాభవాని 10 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారని చెప్పారు. ఇక సమస్యాత్మక కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసి పరీక్షలు సజావుగా నిర్వహించినట్లుగా తెలిపారు. మేడం వాచ్ చాలా ఉంది మేడం. వాచెస్ లేదు, నార్మల్ వాచ్ అలా డిజిటల్ వాచ్ లేదు. బాబు సైడ్ జరిగినా లేడీస్ గాని అంతలో మా పాపా పోయిరామంటే అన్నీ ఒకసారి చెక్ చేసుకుని మొత్తం అన్నీ మీరు చెప్పేసి మీ వాళ్ళు ఎవరుంటే వాళ్ళతో పేరెంట్స్ కూడా పెట్టినారు. కొంతమంది తాగుతారు, బాడీలో మళ్ళీ ఏమన్నా రిటర్న్కి వచ్చేది బయటకి తీసుకుని పైన కూడా ఒకటి చెప్పి చేశాం. పైన కూడా ఒకటి పెట్టించినాం. విశాఖ డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలను లావు శ్రీకృష్ణదేవరాయలు తీవ్రంగా ఖండించారు. తనపై ఆరోపణలు నిరాధారమైనవని, ఎటువంటి ఆధారాలు లేకుండా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నాకు ఎటువంటి సభ్యత్వం లేని కంపెనీతో జతకట్టి ఫోటోలను జోడించి బురద చల్లే వ్యవహారాలు చేయడం సరికాదన్నారు. ఒకవైపు అసలు వాస్తవాలు తేల్చేందుకు సిబిఐ విచారణ చేస్తుంది. నిజాలు బయటకు రాకముందే సంబంధం లేని విషయాల్లో నన్ను లాగుతూ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చాలా బాధాకరమన్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ కు కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేశారన్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు. చేస్తా ఉన్నారు. వాటికి సరే ఎవరో కుర్రాళ్ళు పెట్టారు, వేరే వాళ్ళు పెట్టారంటే వదిలేయచ్చు, కానీ అఫీషియల్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎటువంటి ఆధారాలు నాకు ఆ కంపెనీతో గానీ, నేను షేర్ హోల్డర్ కాదు, దాంట్లో ఎటువంటి బోర్డు మెంబర్ కాదు, అటువంటి పరిస్థితుల్లో నన్ను దాంట్లో ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. రెండోది, సరే ఆ కంపెనీ అన్నా నిజంగా తప్పు చేసిందని సిబిఐ నిర్ధారిస్తే అదొక రకం. ఆ కంపెనీనే తప్పు చేసింది, వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్న కంపెనీ తప్పు చేసిందని ఇంకా నిర్ధారణ, అది నిర్ధారించకుండా వారే ఇంకా గిల్టీ అని కాకుండా వారితో ఉన్న ఒక ఫోటో నాతో జోడించి పెట్టి, నేను దాంట్లో ఏమి షేర్ హోల్డర్ కాదు, నేను మెంబర్ని కాదు, ఏమి కాదు, నాకు సంబంధం లేదు ఆ కంపెనీతో. అటువంటి నన్ను కూడా దాంట్లో లాగటం అనేది అది ఏదో కుర్రాలు చేశారంటే అది వేరు, కానీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్, పార్టీ హ్యాండిల్స్ నుంచి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. దాని గురించే ఈసీకి నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. దీనిపైన చర్య తీసుకోమని చెప్పి, వరదల వ్యక్తులపైన చర్య తీసుకుంటాం, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడుగుతాం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. తొందరలో ఆశిస్తాం. స్థానిక డెల్టా హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఓపీ క్లినిక్ ప్రారంభించినట్లుగా హాస్పిటల్ ఎమర్జెన్సీ విభాగ వైద్యులు డాక్టర్ నాగేశ్వరరావు, సీనియర్ కన్సల్టెంట్ హెమాలజిస్ట్ డాక్టర్ చందన్ కుమార్ చెప్పారు. ఇక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వైద్యులు అమర్నాథ్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ రామగోపాల్ తేజాలతో కలిసి శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ లివర్ మార్పిడికి సంబంధించిన సమస్యలపై వచ్చే వారికి పరీక్షించి తగు సూచనలు చేయడానికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఓపీ క్లినిక్ పెట్టామని తెలిపారు. లివర్ మార్పిడి కోసం కుటుంబ సభ్యులు లివర్ ని దానం చేసే పద్ధతి ఉందని, అలాగే బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ల నుంచి లివర్ దానం స్వీకరించి మార్పిడి చేసే విధానం ఉందని వారు సూచించారు.
కొవ్వు పేరుకుపోవడం, మద్యం సేవించడం వల్ల లివర్ దెబ్బతింటుందన్నారు. గ్యాస్ సమస్య, కామెర్లు, కిడ్నీ దెబ్బతినడం, కోమాలోకి వెళ్లిపోవడం, బీపీ పెరిగిపోవడం వంటి సమస్యలు లివర్ దెబ్బతినడం వల్ల ఏర్పడి చివరకు లివర్ మార్పిడి చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ప్రారంభ దశలోనే గుర్తించడం వలన లివర్ మార్పిడి వలన మంచి ఫలితాలు వస్తాయని, ముదిరిపోయాక లివర్ మార్పిడి చేసినా పెద్దగా ఫలితం కనిపించదని వారు పేర్కొన్నారు. దాదాపు 25 లక్షల రూపాయల వరకు ఇందుకు ఖర్చు కాగలదని వారు ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 10 లక్షల వరకు మంజూరు అవుతుందని తెలిపారు. కాగా ఆరోగ్యశ్రీ వాటికి ఏసీ సదుపాయం కల్పిస్తున్న హాస్పిటల్ తమదేనని, వారికి అందించే ఆహారం కూడా అత్యంత నాణ్యతగా ఉంటుందని డాక్టర్ నాగేశ్వరరావు ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. స్పెషాలిటీస్ 18 డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఫంక్షనింగ్ అనేది తెలుసు మనందరికీ. నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్ మన క్లినిక్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, అట్లాగే ఈయన డాక్టర్ చందన్ గారు ఈస్ ద హెపటాలజిస్ట్ క్లినికల్స్. ఈయన మన హాస్పిటల్ ఫుల్ టైం గ్యాస్ట్రాంటాలజిస్ట్ రామగోపాల్ తేజ గారు. ఆల్రెడీ మనం అన్ని అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నాడు పేషెంట్. ఆ ముందు కండిషన్ ఎట్లా ఉంటుంటే బీపీ పడిపోయింది. సో ఆ పరిస్థితిలో మనం ఎమర్జెన్సీ సర్జరీ అనగా వెంటిలేటర్ కాస్ట్ అనగా దానికి మిగతా 90 మందికి ట్రీట్మెంట్ తోనే మనం మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు లివర్ సిరోసిస్ ఏంటంటే లివర్ ఫంక్షన్ తగ్గిపోయినప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే వాళ్ళకి లైఫ్ రిస్క్ వస్తుంది. ఆ టైంలో అందుకోసమే ఇది క్లినిక్ పెట్టేది. వాళ్ళకి కలిసి గైడెన్స్ ఇవ్వాలి, చెప్పడానికి ఏం మెడిసిన్స్ ఇస్తే వాళ్ళు జీవితం కొనసాగుతుంది. అండ్ సపోజ్ ట్రాన్స్ప్లాంట్ ఇండికేషన్ అంటే వాళ్ళకి అడ్వైస్ ఇవ్వాలి. వాళ్ళు చేసి లివర్ దానం చేస్తే కనుక మళ్ళీ లివర్ తయారవుతే అన్నాలు పడుతుంది. స్పెషల్ క్యారెక్టర్ ఏ ఆర్గాన్ లేదు మనకు హ్యూమన్ ఆర్గాన్స్ లో. సో లివర్ మనము 70% మనం డొనేట్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు, మనకు ఏ ప్రమాదం లేదు అనే క్లారిటీ తెచ్చుకున్నాక డొనేషన్ కి ప్రాసెస్ చేస్తాం. చూడండి, ఫస్ట్ లివింగ్ డోనర్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళ పేషెంట్ కాదు, ఫ్యామిలీ మెంబర్ని కాపాడుకోవడానికి ఆపరేషన్ ముందుకు వచ్చారు. కానీ వాళ్ళకి రిస్క్ పెట్టి ఎవరు ఏమి చేయరు. అది మాత్రం బాగున్నారు, వాళ్ళకి రిస్క్ లేవు, వాళ్ళు ఇచ్చిన వాళ్ళు సేఫ్. ఒక 9 రోజుల్లో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళొచ్చు, వాళ్ళ పేషెంట్ అయిపోవాలి, వాళ్ళు ఫాలోఅప్ ఉండాలి, ట్రీట్మెంట్ అట్లాంటి వాళ్ళకి పెట్టుకోవాలి. ఇదంతా ఒక పేషెంట్ జీవితం కాపాడుకోవడానికి డొనేషన్ చేసేది, అంతేగాని వాళ్ళకి రిస్క్ పెట్టి. సో ఆల్రెడీ ఒక 2 years నుంచి మన డిపార్ట్మెంట్ లో ఉంది. సో మనం అంతా హై ఎండ్ ప్రొసీజర్స్ అంటే రొటీన్ ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ కాకుండా ఈఆర్సిపి కానీ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ కానీ రీసెంట్ గా థర్డ్ స్టేజ్ ఎండోస్కోపీ పోయం అనే ప్రొసీజర్ కూడా ఒక చిన్న 17 ఏళ్ళ కొరలో మనం చేస్తాం. ఎందుకంటే హై ఎండ్ ప్రొసీజర్స్ అనేది జరుగుతూ ఉంటాయి రెగ్యులర్ బేసిస్ లో. సో అలాంటి టైంలో నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి అంటే సో ట్రాన్స్ప్లాంట్. సో ఆల్రెడీ మన చైర్మన్ గారికి, డైరెక్టర్స్ కి అందరికీ ఒక విజన్ ఉందండి. సో అలాంటి ఈస్ట్ వెస్ట్ గోదావరి కోనసీమ డిస్ట్రిక్ట్ లో లేని ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇప్పటికి మనం మన డిపార్ట్మెంట్ నుంచి చూసుకున్నా ఎట్లేదైనా వారానికి 1 కేసులో 2 కేసులో ట్రాన్స్ప్లాంట్కి వెళ్తున్నాయి. వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలి, పేషెంట్ అక్కడే ఒక 3 నుంచి 4 వారాలు ఉండిపోవాలి. ప్రీ ట్రాన్స్ప్లాంట్ వర్కప్స్ ఉంటాయి, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఫాలోఅప్స్, ఇవన్నీ పేషెంట్ కి బర్డెన్. అంటే పేషెంట్ ఫైనాన్షియల్ బర్డెన్ కాకుండా సో అక్కడ స్టే మొత్తం ఫ్యామిలీ అంతా. సో ఇన్ని ఇబ్బందులన్నీ. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. మన రాజమండ్రిలో ఇంత పెద్ద హాస్పిటల్, డెల్టా హాస్పిటల్తో మాకు అసోసియేషన్ చేసే అవకాశం దొరికింది. క్లినికల్స్ హాస్పిటల్ యాక్చువల్గా ముందు గ్లోబల్ హాస్పిటల్ అనేవారు, ఇప్పుడు క్లినికల్స్ హాస్పిటల్ అని పేరు మారింది. కానీ అదే ఆశీస్సులో అదే ఐడియాస్ మీద నడుస్తుంది. ఈ హాస్పిటల్ 2003లో మొదటి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసింది. అంటే 20 సంవత్సరాల ముందు, ఇప్పుడు 21 సంవత్సరాలు అయింది. ఈ 20 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ ఉన్న హాస్పిటల్. అసలు ఈ హాస్పిటల్ స్థాపించిందే మన దేశంలో లివర్ ట్రాన్స్ప్లాంట్ కావాల్సిన జనాలకి చేర్చడానికి. సో అందుకోసమే ఈ హాస్పిటల్, ఈ ఉండే డాక్టర్స్ విజన్, వాళ్ళు చేసే ఎథికల్ వర్క్, ఆ ట్రాక్ రికార్డ్ మీద 20 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ నడుస్తుంది. డాక్టర్ అమర్ చెప్పినట్టు ఆల్రెడీ మేము 1000 ట్రాన్స్ప్లాంట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎక్సలెంట్ సక్సెస్ రేట్. బేసిక్గా లివర్ ట్రాన్స్ప్లాంట్ ఒక టీమ్ ఎఫర్ట్. దాంట్లో మన ఫిజిషియన్స్, గ్యాస్ట్రాంటాలజిస్ట్, సర్జన్స్ అని. నేను లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ క్లినికల్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను.
సో ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మనము డెంటల్ హాస్పిటల్తో కలిసి ఒక లివర్ యూనిట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇది ఈ యొక్క గొప్ప ఆరంభాన్ని మీరు ప్రజలకు తీసుకెళ్ళాలి. ఇది ఎలా ఉపయోగపడుతుంది ప్రజలకి, ఎలా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాము అనేది మెయిన్. సో ఇక్కడ మనము ఎవ్రీ మంత్ ఫస్ట్ మండే క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాం. ఎవ్రీ మంత్ ఫస్ట్ మండే ఎవ్రీ మంత్. సో ఎవ్రీ మంత్ నేను వస్తాను, పేషెంట్స్ క్లినిక్ అందరినీ చూస్తాను. లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ అందరినీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇప్పుడు ఈ టైంలో స్టార్ట్ ప్రారంభమవుతుంది ఈ మంత్ నుంచి. సో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన క్లినికల్స్ హాస్పిటల్ చాలా హై నెంబర్స్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్స్, రీసెంట్గా 1000 లివర్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా రీచ్ అయ్యాము. వెరీ గుడ్ సక్సెస్ రేట్. సో ఈ యొక్క వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ని మనం ప్రజలకి స్ప్రెడ్ చేయాలి, అందరికీ ఉపయోగపడాలి. అందుకనే ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నాము మన రాజమండ్రి ప్రజలకి, చుట్టుపక్కల ఈస్ట్ వెస్ట్ గోదావరి అందరికీ. సో మీరు ఈ యొక్క ఫెసిలిటీని ప్రజలకి తెలియపరచాలి. ఎందుకంటే ఈ లివర్ ప్రాబ్లం అనేది చాలా సైలెంట్ కిల్లర్, ఎవరికి తెలియదు. చాలా మంది అంటే జస్ట్ ఇప్పుడు ఈ హార్ట్ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవన్నీ సిమ్టమ్స్ తో బయటపడవు. కొన్ని మినిమం టెస్ట్. దక్షిణ నియోజకవర్గంలో 39వ వార్డు కోట వీధిలో పుట్టి పెరిగారని, అక్కడ మసీదు నిర్మాణంలో ఇసుక పేర్చిన వార్డులో నేను ఒక కూలీనేనని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గుర్తు చేశారు. 39వ వార్డులో ముస్లిం జాలరీ కుల పెద్దలను ఆత్మీయ కలయిక కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రతి ఇంటికి వెళ్లి వారికి ఆప్యాయంగా పలకరించారు. సాదరంగా ఆహ్వానించి మిమ్మల్ని గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. అభివృద్ధి ప్రజాసేవలో గణేష్ మార్పు మించిన వారు లేరని, దక్షిణాల్లో వాసుపల్లి గెలుపు అంటే ప్రజల గెలుపు అని విశ్వసించారు. అనంతరం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తాత నాన్నతో తిరిగిన వారిని కూడా పలకరించడం జరిగిందని, వారి చూపిస్తున్న ఆదరణ రుణం తీర్చుకోలేనిదన్నారు. పుట్టి పెరిగిన ఊరిలో తనకి ఇంతటి స్థాయినిచ్చిన ప్రజలకు సేవ చేసుకోవడం తన బాధ్యత అన్నారు. ఈ రాష్ట్రానికి మరో 25 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అవసరమన్నారు. ఓటమి ఒప్పుకున్న పవన్, మోడీలతో జతకట్టిన చంద్రబాబు చేస్తున్న కుళ్లి రాజకీయాలను మనమంతా తిప్పికొట్టాలని కోరారు. మరో 25 ఏళ్లు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందన్నారు. మసీదుతో పాటు ఇంటి అమ్మవార్లను దర్శించుకుని పెద్దల ఆశీస్సులో తీసుకున్నారు. ఈ కార్యక్రమం 39వ వార్డు వైసీపీ నాయకులు, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రసాద్, అసీరమ్మ, పొట్నూరు కృష్ణమూర్తి, అంబటి చక్రధర్, లోపింటి రాధాకృష్ణారెడ్డి పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత హైకమాండే. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ. పుట్టిన ఊరికి రుణం తీర్చడం నా బాధ్యత. 39వ వార్డు కోట వీధిలో కుల పెద్దలను కలిసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఎగువ అహోబిలంలో జ్వాల నరసింహస్వామి, చెంచు లక్ష్మి అమ్మవార్ల కన్నుల పండగ కళ్యాణ మహోత్సవం. నంద్యాలలో 10వ తరగతి వార్షిక పరీక్షల్లో గణితం పరీక్షకు జిల్లాల్లో 2688 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లుగా డిఈఓ సుధాకర్ రెడ్డి వెల్లడి. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.